గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ థింగ్స్. దిస్ ఈస్ హరిష్మా. ఈ వ్లాగ్ అయితే మొత్తం ఫుల్ వినాయక చవితి వ్లాగ్. మేమైతే మార్నింగ్ కాదు, సారీ, నైట్ రేపు వినాయక చవితి అనగా ముందు రోజు వెళ్ళి మొత్తం షాపింగ్ చేద్దాం అనుకున్నాం. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఫుల్ రోడ్ బ్లాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అరటి గెలలు తీసుకున్నాము బయట కట్టుకోవడానికి. అండ్ గరిక, ఇంకా మిగతావన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాము. పక్కనే వినాయకుడిని చిట్టి చిట్టి బొమ్మలు అమ్ముతున్నారు. ఓకే అని చెప్పి చూద్దామని వెళ్ళాం. కానీ మొత్తం కలర్స్ అలా ఉన్నాయి. ఓన్లీ న్యాచురలే వాడతాం మేము ఎప్పుడు. సో న్యాచురల్ వాటి కోసమే చూసాము. అరటి గెలలు అయితే తీసేసుకున్నాము. పక్కనే మట్టి వినాయకులు కూడా ఉన్నారు, చిన్న చిన్న మట్టి వినాయకులు. కాకపోతే ముందు రోజే తీసుకొని వెళ్తే ఇంట్లో నిద్ర చేస్తారు అని చెప్పి తీసుకోరు కదా. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి వినాయకుడిని తీసుకుందాం అనుకున్నాము. ఇంక ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిలయన్స్కి అయితే వెళ్ళిపోయాం, రిలయన్స్ మార్ట్కి. అక్కడ వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్, కార్న్ ఇంకా అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చేసాము. షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. మొత్తం మేము ఎప్పుడు ఇక్కడనే డెకరేషన్ అనేది చేస్తూ ఉంటాము. మొత్తం నేను అలా సెటప్ చేశాను. నెక్స్ట్ వినాయకుడిని మట్టి తీసుకొంచెం ఫుల్ రెయిన్ పడింది ఆ రోజైతే. ఎంత రెయిన్ పడింది, చాలా చాలా రెయిన్ పడింది. మా వాడు చూడండి వచ్చి ఎంత కదిలిస్తున్నాడు. ప్రతి వినాయక చవితికి మేము ఎప్పుడు మట్టి బొమ్మనే తీసుకుంటాము. మట్టి బొమ్మ తీసుకొని ఇంట్లో ఉండే కలర్స్తో నేను జస్ట్ అలా గోల్డ్ హైలైట్ అయితే ఇస్తాను అనమాట. నాకు అది చాలా చాలా ఇష్టం. ఇంకా నాకు ఇంట్లోనే వినాయకుడిని చేసుకోవడం ఇష్టం. నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ అయితే వినాయకుడి వ్లాగే ఉంటుంది. వినాయక చవితికే స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్. సో నాకు వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక చవితి వ్లాగ్ చేయడం చాలా చాలా సార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. సో ఈసారి పక్కా అప్లోడ్ చేద్దాం, లేట్ అయినా పర్లేదు అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే, ఇది నా ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఇంకా చాలా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో గోల్డ్ హైలైట్ ఇచ్చిన తర్వాత. నాకు చాలా చాలా ఇష్టం. తర్వాత మొత్తం నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఆకులు అవన్నీ కలిసిపోయినాయి కదా, వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఒక్కటొక్కటిగా గుచ్చుకొని డెకరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఇంకా స్వామివారిని పెట్టడానికి కింద పేపర్స్, పీట మీద కొంచెం బియ్యం, మనీ అవి పెడతారు కదా, అంతా పెట్టేశాను. ఈలోపు మా ఇంటి దగ్గర ఆవు వచ్చింది. వర్షం పడుతుంటే మా లియోగాడు చూడండి ఎలా తడుస్తున్నాడో. ఇంకా ఆవుకి కొంచెం గరిక, గడ్డి అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేశాము. మమ్మీ ఏమో కిచెన్లో ప్రసాదాలు చేస్తున్నారు. మీరు వినాయక చవితికి ఏమేమి ప్రసాదాలు చేస్తారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేసి మెన్షన్ చేయండి. మా లియోగాడికి బాతింగ్ చేశారు. బాత్ చేసిన తర్వాత చూడండి అస్సలు ఎంత బాగా నిద్రపోతున్నాడో. ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరు అన్న టైంలో. ఇంకా తర్వాత ప్రసాదాలు కంప్లీట్ చేసేసుకున్నాము. డెకరేషన్ కూడా మొత్తం అయిపోయింది. అన్నీ సెట్ చేసేసుకున్నాం పూజ కోసం అని చెప్పి. దిస్ ఈస్ ద హోల్ లుక్, మా బుజ్జి వినాయకుడి లుక్ అనమాట. ఒకవేళ మీ గణేశుడి పిక్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్లో నాతో మీ గణేశుని ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు చేతికి కట్టుకుంటాం కదా, అలా కట్టుకుంటున్నాం. మా లియో గారు చూడండి, వాడికి కూడా ఒకటి కట్టారు. పువ్వు మొత్తం తీసేసుకున్నాడు, ఓన్లీ ఆకు ఒక్కటి మిగిలింది. మా సిస్టర్ దగ్గర పువ్వు ఉంది కదా, అది కూడా తీసుకోవడానికి చూస్తున్నాడు. ఎంత క్యూట్ ఉన్నాడో బొట్టు పెట్టుకుంటే, చాలా చాలా. వాడిని ఎంత ఆపామో మేము అది కొరకకుండా, ఆయన కూడా లాస్ట్కి పిక్కేసేసాడు. మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? మీ ఇంట్లో పెట్స్ ఉంటే మీరు పూజలో వాటిని కూర్చోబెడతారా? అండ్ అవి ఎలా బిహేవ్ చేస్తాయో కింద కామెంట్ చేసి చెప్పండి అది కూడా. అండ్ వినాయక చవితి అంటే కోర్స్ మన బుక్స్ అవన్నీ పూజలో పెడతాం కదా. ఇంకా పెద్ద అయిన తర్వాత బుక్స్ అంటే ఏముంటాయి, ల్యాప్టాప్సే. సో నేను నా ల్యాప్టాప్, మా సిస్టర్ ల్యాప్టాప్ని పూజలో పెట్టేసుకున్నాము, బొట్టు అవి పెట్టేసుకొని. ఇంకా అలా పూజ అయితే స్టార్ట్ చేసాము. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది. అలాగా పూజ చేసుకుంటూ ఉంటే ఒకవైపు మా లియోగాడి డిస్టర్బెన్స్ అనమాట. కుదురుగా ఒక్క చోట కూర్చోలేడు. అయినా కూడా కొంచెం సేపు ఉంచి వాడిని బయటికి పంపించేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ వినాయక చవితి. అండ్ వినాయక చవితి అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, గల్లీ గణేషులు ఉంటారు. ప్రతి గల్లీకి ఒక గణేషులు ఉంటారు. ఇంకా అలా మా గల్లీలో కూడా పెట్టారనమాట. సో వెళ్ళేసి అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని భోజనాలు పెట్టారు. ఇంకా ఆ భోజనాలు కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము.
ఇంటికొచ్చేసిన తర్వాత కొన్ని డేస్‌కి నిమజ్జనం అయితే ఉందనమాట. ఈసారి చంద్రగ్రహణం ఉందని చెప్పి అందరూ నిమజ్జనం చాలా ఫాస్ట్‌గా చేసేస్తున్నారు. సో, మా ఇంటి దగ్గర కూడా ఓన్లీ లైక్ 3 డేస్ పెట్టారనుకుంటా. 3, 4 డేస్‌కి కంప్లీట్ చేసేసారు. ఆ రోజు ఇంకా నిమజ్జనం ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశారు. బయట నిమజ్జనం జరుగుతుంటే మా లియో గాడి ఆత్రం చూడండి. వాడికి బయటికెళ్ళాలి, బయట ఏం జరుగుతుందో అది చూడాలని చెప్పి కూర్చున్నాడు. మేమసలు తీసుకెళ్ళలేదని చెప్పి క్రాకర్స్ కాలుస్తున్నారు గదా! పైకెళ్ళాడు చూడటానికి. ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో! నాకైతే ఎక్కడ వాడు భయపడతాడో అని చాలా భయమేసింది. బికాజ్ ఆ సౌండ్స్‌కి వాటికి చాలా ఇరిటేటింగ్‌గా ఉంటాయి గదా! కలర్స్ అవి వస్తుంటే మటుకు చాలా బాగా చూసాడు స్కైలోకి. చీకట్లో మీకు కనిపియకపోవచ్చు. బట్ ఇట్ వాస్ సో క్యూట్. అండ్ తర్వాత కొంచెం సేపటికి భయమేసిందనుకుంటా. ఇంకా కిందకొచ్చేసి ఇంట్లోకొచ్చేసేసాడు. మేము గూడా ఇంకా ఫోర్స్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం సేపు కామ్ డౌన్ చేద్దామని చెప్పి అలా వాడితో కూర్చొని కొంచెం సేపు ప్యాంపరింగ్ స్టార్ట్ చేశాము. ట్రీట్స్ ఇచ్చాము. అండ్ టీవీలో సూతింగ్ సౌండ్స్ ఉంటాయి గదా! అవి పెట్టాము. ఆ తర్వాత కొంచెం సేపటికి కామ్ అయిపోయాడు. అలా వాడిని కొంచెం సేపు కామ్ డౌన్ చేసి ఆడుకొని నేను అయితే వెళ్ళిపోయాననమాట. ఎందుకంటే మా లైన్ దగ్గరికి వినాయక స్వామి వచ్చేసేసారు కాబట్టి. ఇంకా అలా నేను వెళ్ళి చూస్తూ ఉంటే డాన్సెస్ ఏస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ మ్యూజిక్ కానీ అందరూ ఫుల్ వైబ్ అయ్యారు. మీరు కూడా ఇలాగ భారత్‌లో డాన్స్ ఏసే టైపా? లేకపోతే చూసే టైపో కింద కామెంట్ చేసి చెప్పండి. వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా! మా లియో గాడు. సో, నేను మధ్యలో ఎళ్లి చూస్తున్నా అనమాట. హీ వాస్ సో క్యూట్. హీ ఈస్ సో క్యూట్. బయట సౌండ్స్ వస్తుంటే మేము వదిలేసామని చెప్పి అరుస్తున్నాడు. దిస్ ఈస్ ద వినాయక్. ఎంత లైక్ వెనకాల అది కానీ చాలా బా అనిపిచ్చింది నాకు. తర్వాత ఇంకా వారధి అవన్నీ పోసి హారతిచ్చి వినాయకునికి చేస్తారు కాబట్టి నేను కూడా అక్కడ అదే చేస్తూ ఉన్నాను. ఇంకా అలా ఆ పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకొచ్చాను. ఎందుకంటే మా లియో గాడు ఒక్కడే ఉన్నాడు కదా! బయటికి తీసుకెళ్దామని. అలా కొంచెం సేపే కదా నేను వెళ్ళింది. అయినా గూడా వాడు చాలా మిస్ అయిపోతాడు. ఇంక వాడిని బయటికి తీసుకొనెళ్ళాను. బయటికి తీసుకెళ్ళే ముందు కొంచెం సేపు ఆట పట్టిద్దాం అని చెప్పి నేను డోర్ తీయకుండా ఏం చేయాలి అని అడుగుతున్నాను. వాడు చూడండి ఐస్‌తోనే మొత్తం చెప్తాడు. డోర్ తీయు బయటికెళ్దాం అని చెప్పి. వాటికి మాటలు ఒక్కటే రావు. కానీ అన్నీ చేస్తాయన్నమాట. ఇట్స్ లైక్ క్యూట్ లిటిల్ చైల్డ్ టు మీ. ఇంకా అలాగా ఉండేసి బయటికెళ్ళిపోయాము. బయటికెళ్ళిన తర్వాత ఇక్కడ చంద్రముఖి సాంగ్ అయితే ఏస్తుందనమాట. మా లియో కూడా ఫుల్ వైబ్ అయితాడు ఈ సాంగ్‌కి. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ వీళ్ళైతే చాలా బాగా డాన్స్ ఏశారు. లైక్ ఆ సాంగ్‌కి కూడా లైక్ మొత్తం యాక్ట్ చేశారనమాట. చాలా ఫన్ అనిపిచ్చింది. ఇంకా అది చూసేసి ఇంటికెళ్ళిపోయాం. ప్రసాదం తీసేసుకొని ఎందుకంటే మా లియో గాడు ఎక్కువ సేపు అక్కడుంటే ఆ మ్యూజిక్‌కి అండ్ ఆ క్రాకర్ సౌండ్‌కి ఇంకా హెడేక్ పెరిగిపోతది గదా! అందుకని ఇంక ఇంటికొచ్చేసి ప్రసాదం మా లియో గాడు స్వీట్ తినకూడదు కాబట్టి సో, ఓన్లీ అవి ఉంటాయి గదా! గుగ్గిళ్ళు అవి పెట్టేసాము. ఇంకా అలా మా డేని ఎండ్ చేసాము. దిస్ ఈజ్ అవర్ వినాయక చవితి. హౌ వి సెలబ్రేటెడ్ అని చెప్పి మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. గణపతి బప్పా మోరియా.